అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దైవ మర్మముల్లోని దినపాఠము జూలై 2వ తారీఖున మొదటి శిఖరము. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావం అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనము. నిశ్చయంగా ఈ భూమిపైకి తీర్పు రానయ్యున్నది. రానయ్యున్న ఉగ్రత నుండి, తీర్పు నుండి తప్పించుటకే యేసుక్రీస్తు ప్రభువు మన శిక్షను తనపై వేసుకొనెను. మేకులు గుచ్చబడుటకై తన పాదములను, ఉమ్మివేయబడుటకై తన ముఖమును, విరువబడుటకై తన శరీరమును అప్పగించెను. ఎన్నిసార్లు మనం ఆయన శ్రమలను గూర్చి మాట్లాడినను, ఆయన నిజముగా ఎంత శ్రమ నొందెనో, మనలను విడిపించుటకు, క్షమించుటకు ఎంత గొప్ప క్రయమును చెల్లించెనో మనము సంపూర్ణంగా గ్రహించలేము. 2వ శిఖరము. మరెన్నడూ ఉండకుండా ఆయన మరణంలో మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖం మీది బాష్ప బిందువును తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనము. నిజమైన విశ్వాసులు మాత్రమే, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా అని చెప్పుచు పరిపూర్ణ సమాధానముతో మరణమును ఎదుర్కొనగలరు. మన ప్రియులు తీసుకొని పోబడినప్పుడు మరెన్నడూను ఎడబాయకుండా ఉండునట్లు తిరిగి వారిని కలుసుకుని అక్షయమైన మహిమగల దేహముతో నుండుము అను తలంపు తిరిగి తిరిగి మనకు వచ్చును. లోకములోని అతి బలవంతుడైన వ్యక్తి సైతము మరణ భయమును తప్పించుకొనజాలడు. విశ్వాసులైతే ఈ ఎడబాటు తాత్కాలికమైనదనియు తిరిగి మన ప్రియులను కలుసుకొనుమనియు ఎరుగుదురు. యేసుక్రీస్తు ప్రభువు మనకు మరణంపై సంపూర్ణ విజయం అనుగ్రహించును. అందువలనే మనమిప్పుడు ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా అని చెప్పగలము. దేవుడి కొన్ని మాటలను దీవించి